బడిలో స్కూల్లో అందరికీ సెలవులు ఇచ్చినారు. మేము మాత్రం బడికి పోతున్నాము. వింటర్ సెలవులు అయితే అందరికీ వచ్చేసినాయి. మాకు మాత్రం చూడండి నడిచిపోతున్నాం బడికి. కాకపోతే టైమింగ్ కొద్దిగా చేంజ్ అయింది. రోజు పొద్దున్న 6కి పోతా ఉన్నాము. ఇప్పుడు టైం ఎంత కనుక 8కి పోతున్నాము. వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బడికి పోతున్నాము. మాకు 12 నెలలు బడి ఉంటుంది. 12 నెలలు జీతాలు ఇస్తారు. కువైట్లో నార్మల్గా సమ్మర్ హాలిడేస్, వింటర్ హాలిడేస్ అని 2 సార్లు సెలవులు అయితే ఇచ్చారు. అందరికీ తెలిసిన విషయమే. ఈ వింటర్ సెలవులు అనేది ఎక్కువ రోజులే మీరు ఒక 2 వారాలు ఇస్తారు. సమ్మర్ సెలవులు ఇవన్నీ కూడా మా స్కూల్లో అయితే మాకు ఈ సెలవులు మాత్రం వీరు అఫీషియల్ గవర్నమెంట్ నార్మల్ హాలిడేస్ ఏవైతే మేము పోతా ఉంటే అన్న పిలిచి తినండి అంటున్నాడు. సే హాయ్ భయ్యా. హాయ్ తలాస్ భయ్య, థ్యాంక్ యూ. మీతో మాట్లాడుతూ ఉండగా అన్న అయితే పిలిచినాడు అనమాట. పోతా ఉంటే కూర్చొని తింటున్నాడు. తిందురు రండని ఏదో చెప్పబోయి మర్చిపోయినా. హాలిడేస్ గురించి. హాలిడేస్ ఈ సమ్మర్ హాలిడేసు, వింటర్ హాలిడేసు మాకు ఇవ్వరు. మేము బడికి పోవాల్సిందే. కాకపోతే వింటర్ హాలిడేస్లో కొద్దిగా ప్లస్ ఏంటంటే మేము 10 మంది మనుషులు ఉన్నాము. 10 మంది మనుషుల్లో ఈ 2 వారాల్లో ఒక వారం వచ్చేసి ఒక 5 మందికి, ఒక వారం వచ్చేసి 5 మందికి ఇచ్చి మిగిలిన వారం సెలవులు అయితే ఇస్తారనమాట. ఇప్పుడు మా వంతు స్టార్టింగ్ మా వంతే వచ్చింది. మా చెల్లెలకు నాకైతే ఒకటే వారంలో వేసినారనమాట. ఇద్దరం కలిసిపోతున్నాము. టైమింగ్ కూడా కొద్దిగా చేంజ్ అయిందనమాట. ఇప్పుడు 8:30 నుంచి 2 దాకా. కాబట్టి మేము 8కంతా నడిచిపోతేనే 8:30 స్కూల్కి పోతాము. సడన్గా బండికి వచ్చినాం అనుకుంటారేమో. ఎక్కువ మేము పోతా ఉంటే మధ్యలో మాకు బాగా తెలిసిన ఆయన వచ్చి నేను దింపుతానని చెప్పి ఎక్కమన్నాడు. బండిలో ఎక్కినాము, బండిలో నుంచి దిగేసినాము. బ్రిడ్జి దాకా అయితే డ్రాప్ చేసినాడు అయ్యా. మాకు బాగా తెలిసిన ఆయన. వస్తా ఉంటే లేదు నేను దింపుతాను అని చెప్పి ఎక్కించుకొని మరీ దింపేసినాడు. అఫీషియల్ హాలిడేస్ ఏమున్నా ఇచ్చేస్తారు. అఫీషియల్ అంటే స్కూళ్ళకు సంబంధించి కాకుండా, అంటే ఈ సెలవులు కాకుండా గవర్నమెంట్ అఫీషియల్ హాలిడేస్ ఏమొచ్చినా 2-3 రోజులు ఏమొచ్చినా ఇచ్చేస్తారు. ఓన్లీ సమ్మరు, వింటర్ హాలిడేస్ మాత్రమే ఉండవు. వింటర్ హాలిడేస్లో వచ్చి ఉన్న 10 మందిలో అదే ఒక వారం ఒక 5 మందికి, ఒక వారం ఒక 5 మందికి వేస్తారు. ఇప్పుడు మాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మాకు స్టార్టింగ్లో వేసేసినారు. ఇంకా జనవరికి వీటన్నిటికీ కంటిన్యూగా సెలవులు అయితే ఉంటాయి. మళ్ళీ జనవరి 4వ తేదీ అయితే స్కూల్కి పోవాల్సింది వచ్చేది. చూడండి బ్యాక్ సైడ్ బ్రిడ్జి పైన ఎలా ఉందో చూపిస్తా. నడుచుకొని పోయే కాడ బ్రిడ్జి అనమాట ఇది. ఇది ఎన్నో నెంబర్ రోడ్డు అయితే నాకైతే తెలీదు. ఈ వింటర్ క్యాంప్ అనేది ఏంటంటే మామూలుగా అయితే నార్మల్ స్కూల్ ఫీజుకి దీనికి సంబంధం లేదన్నమాట. వింటర్ క్యాంప్లో వచ్చే పిల్లలకి నార్మల్ స్కూల్ ఫీజు కట్టే వాళ్ళకి సంబంధం లేదు. ఈ వింటర్ క్యాంపు 2 వారాలు ఉన్నది కదా, ఈ 2 వారాలకి సపరేట్గా అమౌంట్ అనేది కట్టి పిల్లలు బడికి వస్తారనమాట. ఓన్లీ నార్మల్గా మా బడికి వచ్చే పిల్లలే కాకుండా పక్కపక్కన స్కూల్లో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏ స్కూల్లోనూ వింటర్ క్యాంపు, సమ్మర్ క్యాంప్ అనేది జరపరు. ఏ స్కూల్లో అయితే వింటర్ క్యాంప్ ఉండదో ఆ పిల్లలందరూ కూడా మా స్కూల్కి అయితే వస్తారనమాట. వింటర్ క్యాంప్కి అయితే మా బడోళ్ళు ఇంకేమున్నది ఈ 2 వారాలను మంచిగా డబ్బులు అయితే సంపాదించుకుంటారు. వింటర్ క్యాంప్ ఇప్పుడు మాకు సరదాగా ఉండేది, కానీ ఈసారి మాత్రం అంత సరదాగా ఏం లేదు. చిన్న బుడ్డ పిల్లలు క్లాస్ రూమ్లో వేసినారనమాట మమ్మల్ని. కనీసం వాళ్ళకి అమ్మ బాబు అని పలకడానికి కూడా రానంత చిన్న పిల్లలు క్లాస్ రూమ్లో వేసినారు. ఆ పిల్లలు కొంతమంది ఏమో డోర్లు వెరికేసుకొని వెళ్ళిపోతున్నారు. కొంతమందికి కనీసం కుర్చీలో కూర్చోవడానికి కూడా చేతకాలేదన్నమాట. కాకపోతే ఇంత కేర్ ఎక్కువ తీసుకోవాల్సింది వస్తుంది. కాబట్టి మాకు అనేది అసలు వింటర్ క్యాంప్లో ఎప్పుడు కూడా ఏంటంటే చాలా సరదాగా అయిపోతా ఉన్నింది. కానీ నిన్న ఆదివారం మాత్రము అసలు నీళ్ళు తాగడానికి కూడా టైం లేకుండా ఉన్నిందనమాట. చీకాడ కాయలు ఉంటామని చూసినావా, అట్లా ఉండాల్సింది వచ్చింది. ఆ పిల్లల కాడ ఎవరు బయటికి పోతారో అని చెప్పేసి. ప్లస్ ఒక రూమ్లో ఉంటే
పిల్లల దగ్గర ఉంటే ఒకరు మిగతా పని చేసుకుంటా ఉన్నాం, వాళ్ళకి డైపర్లు మార్చుకోవడం ఇట్లా. కాబట్టి ఈసారి వింటర్ క్యాంప్ ఏం అంత సరదాగా అయితే లేదు. లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్ కూడా అట్టే ఉండింది. సమ్మర్ క్యాంపు వింటర్ క్యాంప్ ఎప్పుడు కూడా ఆడుతూ పడుతూ అయిపోయేది. ఈసారి అట్లా ఉండడానికి కూడా కారణం ఉందన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు 14 మంది దాకా పని మనుషులు ఉండేవాళ్ళము, ఇప్పుడు 10 మంది ఉన్నాము. ఇంకా 4 ప్లేస్లకి అయితే మనుషులు తెచ్చే విధంగా అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా 4 మనుషుల పని కూడా మా మీద పడుతుంది. కాబట్టి మాకు ఇప్పుడు ఒకసారి చాలా బిజీగా ఉన్నది. మీతో మాట్లాడుకుంటే బడిగాడికి కూడా వచ్చేసినా, వాళ్ళ ఫోన్లు కూడా అయిపోయినాయి, మిగిలిన వాళ్ళ ఫోన్లు మాట్లాడడం కూడా. మీతో మాట్లాడుకుంటా అయితే బళ్ళకి అయితే వచ్చేసిన, వీడియో చేసుకుంటా పైవి బట్టలు మార్చుకొని కిందకైతే దిగాల. నిన్న ఆదివారం అయితే మేము 9:30కి వచ్చినాం డ్యూటీకి. మళ్ళీ ఎందుకో తెలియదు 8:30కి అయితే మార్చినారు డ్యూటీ. ఏదేమైనా మన డ్యూటీలు ఉన్నప్పుడు డ్యూటీలు టైం టు టైం రావాలి కదా, తప్పదు. అయితే నేను బళ్ళకైతే వచ్చేసినాము. డ్రెస్ మార్చుకొని కింద రిసెప్షన్ అంతా క్లీన్ చేసుకోవాలి. తిండి తెచ్చుకున్నాము. తిండి అంటే గుర్తొచ్చింది, మా ఆయనకి రాత్రి ఎవరో ఇచ్చినారంట, ఫ్రీగా తీసుకొచ్చినాడు. శాండ్విచ్ వేడి చేసేసుకొని తినేసి కిందకైతే దిగాల. నేనేమో శాండ్విచ్ వేడి చేసుకొని తిందాం అనుకున్నా, కానీ అంతలోపు మనకైతే అందరికీ నేను టిఫిన్ తెచ్చినాను, కూర్చోండి అందరం కలిసి తిందామని చెప్పింది. అందరి కోసం పూరీ చేసుకొచ్చింది. అందరం కూర్చొని పూరీ తింటున్నాము. చూడండి, మీరు రండి, ఎవరన్నా కావాలంటే మా స్కూల్లోకి వచ్చితే మాకు పూరీలు దొరుకుతాయి. ఈ టయానికైతేనే, మళ్ళీ ఉండవు, మేము తినేస్తాం. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇంత సపోర్ట్ వస్తుందని మేము అనుకోలేదు. ఫ్యూచర్లో కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.